5 రోజుల్లో ఆరంభం కానున్న G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఇందుకోసం 10 ఏళ్ల తర్వాత కెనడాలో అడుగు పెట్టబోతున్నారు. కెనడా ప్రధానిగా జస్టిస్ ట్రూడో ఉండగా ఇరు దేశాల సంబంధాలను ఉప్పు నిప్పుగా ఉండేవి. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనతో ఏడాదిన్నర కాలంగా దేశాల మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడింది. ట్రూడో హద్దులు దాటిన వ్యాఖ్యలతో నిరాధారమైన ఆరోపణలతో దౌత్య సంబంధాలను దెబ్బతీశారు. ఇరు దేశాల వాగ్బాణాలు విసురుకున్నాయి, దౌత్య సిబ్బందిని బహిష్కరించుకున్నాయి, వాణిజ్య చర్చలను సైతం నిలిపివేశాయి. అయితే అవన్నీ క్రమంగా సర్దుకున్నాయి. ప్రస్తుతం ప్రధాని మార్క్ కార్నీ భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి G7 సదస్సుకు ఆహ్వానించడం ద్వారా ఆ ప్రతిష్టంభనను తొలగించారు. అయితే ఇందుకు ఆయన స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది, వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనసంఖ్యలో తొలి స్థానంలో, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంటూ ప్రపంచ సరఫరా వ్యవస్థలో ముఖ్య భూమిక నిర్వహిస్తున్న భారత్ను ఆహ్వానించకుండా ఎలా ఉంటామంటూ ఆయన అందరి నోళ్లు మూయించగలిగారు. 5 రోజుల్లో ఆరంభం కానున్న G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఇందుకోసం 10 ఏళ్ల తర్వాత కెనడాలో అడుగుపెట్టబోతున్నారు. కెనడా ప్రధానిగా జస్టిస్ ట్రూడో ఉండగా ఇరు దేశాల సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉండేవి. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక కెనడా మాజీ ప్రధాని జస్టిస్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ లో ఆ దేశ పార్లమెంట్ లో భారత్పై దారుణమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరి నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు. కానీ అందుకు ఎటువంటి ఆధారం చూపలేకపోయారు. ఇక ట్రూడో ఆరోపణలు భారత్ ఖండించింది. భారత్ కి కెనడాకి మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా కెనడాలో జరుగుతున్న 51వ G7 శిఖరాగ్ర సమావేశానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కెనడా ప్రధాని స్వయంగా కాల్ చేసి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సమావేశానికి ఆహ్వానం పంచినందుకు కార్నేకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్ కెనడా ఎదుగుతున్నాయని, పరస్పర గౌరవం, ఉమ్మడి ఆసక్తుల ద్వారా మార్గం నిర్దేశం చేస్తూ నూతన శక్తితో కలిసి పనిచేస్తామని అన్నారు. మరి శిఖరాగ్ర సమావేశంలో మా కోసం ఎదురు చూస్తానని ప్రధాని మోడీ తన పోస్ట్ లో ఈ సమావేశం కోసం ఎదురు చూస్తానని చెప్పేసి కూడా ప్రధాని మోడీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలో జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కారని పుకార్ల నేపథ్యంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. మరి కెనడా ప్రధానమంత్రి నేరుగా ఫోన్ చేసి రావాలని చెప్పేసి చెప్పడం ఒక మంచి పరిణామం అని చెప్పాలి. భారత్ కెనడా సంబంధాలు మెరుగు కావడానికి ఇది ఒక మార్గం అని చెప్పాలి. 2023 జూన్ 18 సాయంత్రం కెనడాలోని సరేలో గురుద్వారా వద్ద ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ ను ముసుగు దాల్చిన సాయుధులు కాల్చి చంపేశారు. ఈ హత్య నేపథ్యంలోనే భారత్ కెనడా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కెనడా మాజీ ప్రధాని జస్టిస్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ లో ఆ దేశ పార్లమెంట్ లో భారత్ పై దారుణమైన ఆరోపణలు చేశారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపించారు. కానీ అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. ఇక ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ వివాదాల నేపథ్యంలో భారత్ కెనడా దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయేలాగా పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది కెనడా. 51వ శిఖరాగ్ర సమావేశానికి G7 దేశాల్లో భారత్ లేదు. అయినప్పటికీ నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనబోతున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.